ఆర్జీవీ నివాసం వద్ద హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ప్రకాశం జిల్లా పోలీసులు ఇంకా ఆర్జీవీ ఇంటి వద్దే ఉన్నారు. ఆర్జీవీ ఇంట్లో లేరని సిబ్బంది చెబుతున్నా ఆర్జీవీ కోసం పోలీసులు ఎదురు చూస్తూ కూర్చున్నారు. మరోవైపు తాను కోయంబత్తూరులో సినిమా షూటింగ్ లో ఉన్నానని ఆర్జీవీ ట్వీట్ చేశారు. కన్నడ హీరో మోహన్ లాల్ తో ఉన్న ఫోటోను కూడా ట్వీట్ చేశారు ఆర్జీవీ. పోలీసులు ఆర్జీవీ ఇంటికి రావడంపై ఆయన అడ్వకేట్ బాలా స్పందించారు. ఆర్జీవీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నందున డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని అడ్వకేట్ చెబుతున్నారు. ఈ విషయాన్ని ఉదయాన్నే డీఎస్పీకి వాట్సాప్ లో పంపించామన్నారు. మరోవైపు ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయన్నారు. అయితే డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరయ్యేందుకు ఒప్పుకునేది లేదన్నారు విచారణ అధికారి శ్రీకాంత్ బాబు. వర్చువల్ గా విచారణకు హాజరవుతారని ఆర్జీవీ రిక్వెస్ట్ చేసినట్టు తెలిపారు. అయితే ఒక విచారణ అధికారిగా తనకున్న 10 పవర్స్ దృష్ట్యా అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదన్నారు. పోలీస్ అధికారుల నోటీసులను ధిక్కరించారు కాబట్టి చట్ట ప్రకారం ఆర్జీవీని అరెస్టు చేస్తామంటున్నారు విచారణ అధికారి శ్రీకాంత్ బాబు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మార్ఫింగ్ ఫోటోలను వర్మ గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనపై పలు చోట్ల పోలీసులు కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు రేపు విచారించనుంది. మాకు టైం కావాలి, అలానే ఫిజికల్ గా ప్రెజెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి ప్రెజెన్స్ అక్కర్లేదు. వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పాము. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్, ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్స్ చూసుకొని మేము టైమింగ్స్ అడగడం అనేది జరిగింది. ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైంకి తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపించున్నాము. అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేసాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్హెచ్ఓకి పంపించాము. అదే విధంగా ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన కూడా పంపించినాం. అయ్యో కూడా కట్టి 3rd డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవీ గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు వీఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. ఉదయం నుంచి కూడా ఆర్జీవీ నివాసం వద్ద కొంత హై టెన్షన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రస్తుతం ఆర్జీవీ నివాసం వద్ద ఎటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి? అంటే ఈరోజు ఉదయాన్నే ఏపీ పోలీసులకి ఆర్జీవీ ఇంటికి రావడం జరిగింది. కానీ ఆర్జీవీ మాత్రం ఇక్కడ లేనట్టుగానే తెలుస్తుంది. ప్రస్తుతం ఆర్జీవీ ఎక్కడున్నాడనే విషయం మాత్రం లాయర్ కూడా చెప్పట్లేదు. ఆయన షూటింగ్ పని మీద చాలా బిజీగా ఉన్నారని, అందుకని ఆయన ప్రతిదీ కూడా వాట్సాప్ ద్వారా, తర్వాత మిగతా డిజిటల్ ద్వారా కూడా ఆయన తన యొక్క విషయాలన్నీ కూడా ఏపీ పోలీసులకు చేరవేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మేము మాట్లాడటం కూడా జరిగింది. అయినా కూడా పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారో కూడా తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఏ కేసు మీద పోలీసులు ఇక్కడికి వచ్చారు, ఎవరు కేసు వేశారు, ఏంటి అనేది కూడా దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాలని, అలాంటిది ఏది చెప్పలేదని, దానిపైన మేము వివరణ అడుగుతూ మళ్ళీ కౌంటర్ కూడా దాఖలు చేయడం అయిందని, ఇప్పుడు దానికి సంబంధించి రిప్లై కోసం చూస్తున్న ఈ టైంలో ఇప్పుడు పోలీసులు రావడం కూడా జరిగిందంటగా చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి ఏపీ పోలీసులు ప్రస్తుతం ఆర్జీవీ ఇంటి నుంచి కూడా వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇంటి దగ్గర నుంచి కూడా అయితే ఎటువంటి టెన్షన్ కూడా వాతావరణం లేదు. ఉదయం మాత్రం పోలీసులు రావడంతో ఆర్జీవీని అరెస్టు చేస్తారు అనుకునే వాతావరణం కూడా ఉండే. కానీ ప్రస్తుతం అయితే ఆర్జీవీ తరపు లాయర్ రావటము, దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా పోలీసులతో కూడా 2-3 సార్లు పర్యటన మాట్లాడటం కూడా జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఏదైతే డౌట్ ఉన్నాయో అన్ని కూడా మీడియా ముందు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు పోలీసులు మాత్రం మళ్ళీ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరి పోలీసులు తిరిగి ఏపీ వెళ్ళిపోతున్నారా, లేకపోతే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి తెలంగాణ పోలీసుల యొక్క సహాయం తీసుకుంటారా? అంటే ఆర్జీవీకి ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ఏ ప్రాసెస్ మీద చేస్తున్నారు, ఏంటి, దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా తెలంగాణ పోలీసులు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు దానికి చేసిన తర్వాతనే వాళ్ళ సహాయం తీసుకునే ఇప్పుడు మరొక
మరొకసారి ఆర్జీవీ ఇక్కడికి వస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం ఆర్జీవీ ఎక్కడ ఉన్నాడు అనేది ఒక విషయం అయితే ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే ఏపీ పోలీసులు ఇక్కడ లేరు కాబట్టి మరి ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారనేది కూడా చూడాలి. వాళ్ళ పై అధికారుల నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయనేది కూడా ఏపీ పోలీసులు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్జీవీ ఆఫీసులో కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే పోలీసులు ఉన్నారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వారు ఉదయం నుంచి కూడా బయటనే వెయిట్ చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు మీడియా రావటము, మీడియా కూడా క్వశ్చన్ అడుగుతున్న పరిస్థితుల్లోనే ఆ పోలీసులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. అందుకోసమే ప్రస్తుతం పోలీసులు ఇక్కడి నుంచి ఎన్ని తిరిగిన పరిస్థితి అయితే ఉంది. మరి ఆర్జీవీ మాత్రం తన లాయర్ ద్వారా ఇప్పటికే మరొక మారు కోర్టుకి వెళ్తున్న పరిస్థితి ఉంది. మరి అక్కడ కూడా బెయిల్తో పాటు డిజిటల్ గా వర్చువల్ గా హాజరవ్వడానికి కోర్టు ఆదేశాలు కూడా తెచ్చుకునే విధంగా కూడా ఇటు ఆర్జీవీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఆయన వర్చువల్ గా అయితే హాజరయ్యే అవకాశం ఉంది. లీగల్ గా మాత్రం చూస్తుంటే ఆర్జీవీ తను మొత్తం కూడా డిజిటల్ వర్చువల్ గానే తన యొక్క కేసుకు సంబంధించి మొత్తం కూడా ఏదైనా వివరాలను కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాని ఇలా ఫిజికల్ మాత్రం తనైతే వెళ్లే అవకాశం లేనట్టుగానే తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ పోలీసులకు కూడా చాలా స్పష్టంగా అయితే చెప్పాడు బలరాం. వెంకట్, అంటే పోలీసులు కూడా ఆర్జీవీ నివాసం నుంచి వెనుదిరిగినట్టు మీరు చెప్తూ ఉన్నారు. పోలీసుల వెర్షన్ ఏ రకంగా ఉంది? వారితో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి ఏమైనా పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? మనం పోలీసులను కూడా అడగటం జరిగింది, కానీ వాళ్ళు ఎటువంటి సమాచారం కూడా ఏమి కూడా చెప్పట్లేరు. ఆర్జీవీ కోసం చూస్తున్నామనే ఒక మాట తప్ప వారు ఏం చేస్తున్నారు కూడా చెప్పలేదు. దానికి వాళ్ళ మేనేజర్తో సంప్రదింపులు జరుపుతున్నామని కూడా ఉదయం మనం అడిగినప్పుడు చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తుంటే వాళ్ళ లాయర్, ఆర్జీవీ లాయర్ 2-3 పర్యాయం బయటకు రావడం, మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం, ఆయన ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆర్జీవీ తను ఏదైతే కోర్టుకు సమర్పించాడో దానికి సంబంధించి కోర్టుకు ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో బెయిల్కి సంబంధించి దానికి సంబంధించి ఏపీ పోలీసులకి నోటీసులకి ఏదైతే సమాధానం ఉందో వాటికి సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్స్ కూడా మీడియాకు చూపించడం జరిగింది. అంటే పోలీసులకు మేము సహకరిస్తున్నాము, పోలీసులకు ఏదైతే సమాచారం అడుగుతున్నారో దానికి మేము రిప్లై కూడా ఇస్తున్నాము, పోలీసులకు మేము కోఆపరేటివ్ ఉన్నాం తప్పితే నాన్ కోఆపరేటివ్ లేవని కూడా ఆర్జీవీకి సంబంధించి వాళ్ళు లాయర్ చెప్తున్న విషయం. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఇదే విషయం పైన కొంత వెనకడిగేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఆర్జీవీ ఆఫీస్ నుంచి కూడా వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఏం చేస్తారని చూడాలి. పోలీసులు ఆర్జీవీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారా, లేకపోతే తెలంగాణ పోలీసుల యొక్క సహాయం తీసుకొని ఆర్జీవీని తీసుకెళ్లడానికి చూస్తారా అనేది చూడాలి బలరాం. వెంకట్, అంటే ప్రస్తుతం ఆర్జీవీ ఎక్కడున్నారు? ఆయన సోషల్ మీడియాలో కూడా కొంత యాక్టివ్ గా ఉన్నారు. ఆయన కోయంబత్తూరులో ఉన్నాను అనే సంకేతంగా కొన్ని ఫోటోలు కూడా ఆ పరిశ్రమకు చెందిన హీరోలతో దిగిన ఫోటోలు కూడా పెడుతూ ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? మరోవైపు ఎన్ని రోజులు మరోసారి టైం కావాలంటూ కోరినట్టుగా ఆర్జీవీ తరపు న్యాయవాది చెప్తూ ఉన్నారు. ఆర్జీవీ ఎప్పుడు, ఒకవేళ హైదరాబాద్లో ప్రస్తుతం లేకపోతే ఎప్పుడు వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రస్తుతం ఆర్జీవీ ఎక్కడున్నాడు, హైదరాబాద్లో ఉండి కూడా లేనట్టు కూడా చెప్పవచ్చు. ఆగా తన సోషల్ మీడియాలో ఏదైతే కోయంబత్తూరు అనేది అది నిన్న పెట్టడం జరిగింది. అది ఎప్పుడు దిగాడని కూడా తెలియదు. ఆయన నిన్న పోస్ట్ చేశాడంటే అది కోయంబత్తూరులో ఉన్నట్టు కూడా మనం చూడలేమన్నట్టుగా తెలుస్తుంది. ఇక గతంలో కొంతమంది స్టార్స్ కూడా వాళ్ళతో ఫోటోలు కూడా అవి కూడా పెట్టడం జరిగింది. అవన్నీ ఎప్పుడయ్యా అనేది మనకు తెలియదు. కాబట్టి ఆయన బయట ఉన్నాడా లేకపోతే హైదరాబాద్లో ఉన్నాడా అనేది కూడా చూడాలి. ఇక ఆర్జీవీకి చూస్తుంటే మాత్రం తన కేసుకు సంబంధించి మాత్రం కోర్టు ద్వారానే చూసుకోవాలి. లీగల్ గానే చాలా గట్టిగానే పనిచేస్తున్నాడు. తన లాయర్ ద్వారా కూడా దీనికి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి కోర్టు ద్వారా తను ప్రతి విషయాన్ని కూడా పోలీసులకు కూడా సమాధానం చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పోలీసులు కూడా అదే చూసే వాళ్ళు ఒక అడుగు వెనకేసినట్టుగా అయితే తెలుస్తుంది. పోలీసులు ఒకవేళ తీసుకుపోవాలంటే మాత్రం ఆర్జీవీకి మరొకసారి నోటీస్ ఇచ్చే అవకాశం ఉండాలి. ఇప్పుడు ఏపీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే ఆర్జీవీకి ఇప్పటికి 2 సార్లు టైం ఇచ్చాము, కానీ ఆర్జీవీ దాన్ని ఉపయోగించుకోలేదని చెప్తున్న మాట ఏదైతే ఉందో మరి అది నిజంగా చేశాడా లేదా? ఒకవేళ చేస్తే ఇప్పుడు ఆర్జీవీ తరపున లాయర్ కూడా చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దానికి మేము సమాధానం కూడా ఇస్తున్నాం కాబట్టి కోఆపరేట్ చేసిన తప్పితే మేమైతే దాన్ని ఎక్కడ కూడా మిస్యూజ్ చేయలేదని కూడా వాళ్ళు కూడా చాలా గంటాపదంగా చెప్తున్నారు. ఇక్కడ ఏపీ పోలీసులు ఇచ్చినటువంటి ఏదైతే నోటీస్ ఉందో, సిఆర్పిసికి సంబంధించి ఏదైతే నోటీస్ ఉందో దాంట్లో ఎవరు కేసు పెట్టారు, ఏమని పెట్టారు, మొత్తం ఇవి కూడా చాలా స్పష్టంగా ఉండాలి. ఎన్క్లోజర్ అనేది ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి ఫుల్ డాక్యుమెంట్స్ సంబంధించి మొత్తం కూడా ఉండాలి, డీటెయిల్స్ ఉండాలి. అవి ఏమి లేకుండానే పోలీసులు వచ్చేసి నోటీస్ ఇచ్చేసి విచారణకు రమ్మంటే ఎలా వస్తుంటారు, ఇదేం చిన్నపిల్లల ఆట కాదన్నట్టుగా ఆర్జీవీ తరపు లాయర్ కూడా చాలా గట్టిగానే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్జీవీ చాలా లీగల్ గానే వెళ్తున్న పరిస్థితి ఉంది. తను మాక్సిమం ఏంటంటే
వర్చువల్ గానే పోలీసులకి విచారణకి అటెండ్ అవడానికి చూస్తున్నాడు. ఒకవేళ అది కుదరని పక్షంలో అది కూడా దానికి సంబంధించి ఏపీకి సంబంధించిన ఆ కేసు అక్కడి నుంచి ఇక్కడికి మార్చుకునే విధంగా కూడా చూస్తున్నట్టుగా ఉంది. అంటే ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఈ కేసుని రేపు మళ్ళీ విచారణకు వచ్చే విధంగా ఒకవేళ అక్కడ కూడా ఆర్జీకి చుకేదరైతే మాత్రం తను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పై స్థాయికి వెళ్లే విధంగా కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. బలరాం, అంటే డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆర్జీవీ తరపు న్యాయవాది పదే పదే చెప్తూ ఉన్నారు. అంటే పోలీసులు, ఏపీ పోలీసులు ఏ రకంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? మరోసారి డిజిటల్ విచారణకు సహకరించే అవకాశం ఆర్జీవీ నుంచి ఎంతవరకు ఉంటుంది? పోలీసులు దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? లేదు అంటే నేరుగానే విచారణకు హాజరవ్వాలని పోలీసులు చెప్తూ ఉన్నారా? ప్రస్తుతం ఎప్పుడైతే ఏపీ హైకోర్టు ఆర్జీవీ పిటిషన్ పక్కన పెట్టిందో అప్పుడే అతను పోలీసులు సహకరిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు చెప్పినటువంటిది చూస్తుంటే ప్రస్తుతం డిజిటల్ మొత్తం కూడా ఈ సిస్టమ్ నడుస్తున్న ప్రశ్నలో డిజిటల్ గా కేసులు కూడా పరిష్కరిస్తున్న ఈ టైంలో ఇప్పుడు డిజిటల్ గానే తను వర్చువల్ గానే పోలీస్ కేసు కూడా అటెండ్ అవుతానని కూడా ఆయన చెప్తున్నారు. అంతే తప్పితే ఫిజికల్ గా మాత్రం రానని చెప్తున్నారు. కానీ ఏపీ పోలీసుల నుంచి కూడా వస్తున్నది ఏంటంటే లేదు, డైరెక్ట్ గా రావాలి, ఫిజికల్ గానే కేసు అటెండ్ కావాలని కూడా వాళ్ళు పట్టుబడుతున్నారు. కానీ ఆర్జీవీ మాత్రం వర్చువల్ గా వస్తానంటున్నారు. ఇక్కడ వాళ్ళేమో ఆర్జీవీ ఏమో వర్చువల్ గా వస్తానంటున్నాడు, వీటేమో పోలీసులేమో లేదు డైరెక్ట్ గా రావాలని చెప్తున్నారు. ఇది మాత్రం ప్రస్తుతం ఏంటంటే ఇది క్లారిటీ రావాలంటే మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళిస్తున్నాడు. కాబట్టి కోర్టులోనే దీనికి ఒక క్లారిటీ వస్తే మాత్రం అప్పుడు ఆర్జీవీ బయటకు వచ్చే అవకాశం ఉండదు. అప్పుడు ఆర్జీవీ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాడా లేక కోయంబత్తూరు ఉన్నాడా మరెక్కడ ఉన్నాడా అనేది కూడా దీనికి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏపీ హైకోర్టులో రేపటికి దీనికి సంబంధించి ఫైనల్ గా ఇది కేసు మరొకసారి వస్తుంది. కాబట్టి ఏపీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఆర్జీవీ సహకరించమని చెప్తుందా లేకపోతే ఆ పోలీసులకి కూడా ఆదేశాలు ఇస్తుందా, వర్చువల్ గా అతను హాజరై కేసును తీసుకోమని చెప్తుందని కూడా చూడాలి. బలరాం, అంటే ఆర్జీవీ నివాసం నుంచి ఏపీ పోలీసులు కూడా వెనుదిరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం, చెప్తూ ఉన్నారు. అంటే వెనక్కి వెళ్లడం అంటే ఏపీకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా, లేదంటే మరోసారి ఆర్జీ నివాసానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందా? ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే రైట్, థ్యాంక్ యూ.